అధ్యక్ష పదవి ఈయనకి ఇద్దామని అధిష్టానం కూడా డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. అంతేనా? ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మావేష్ట భావాజాలం ఉన్నాయి తెలంగాణలో. ఆయన కొంచెం తెలంగాణలో ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలిచిండు. బీజేపీ నుండే కదా, ఎక్కడి నుంచి ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఇస్తేనే బై ఎలక్షన్లో గెలిచిండు. అవును. అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకంట? 20 సంవత్సరాలు ఈటల రాజేందర్ ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అత్తరేడు పోతులేని జనాలు వెళ్తుంది. గట్టిగా అనవసరంగా గెలిపించినా అనుకుంటారు జనాలు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ప్రజలు ఏ ఇంటికి పోయినా ఏ గడప పోయినా 10 రూపాయలు సాయం చేసే గుణం ఈటల రాజేందర్. ఫస్ట్ దేవులైన ఒట్టేసుడు బంద్ చేయమని, బంద్ చేసి వాళ్ళ ఇంట్లో ఒట్టేవాడు. రేవంత్ రెడ్డి దేవుళ్ళు అంటే ఎందుకు ఎత్తాను? ఇప్పటికే భూకంపం వస్తుంది. కొట్లేదు భూకంపాలు వచ్చి భూములు అదినే పట్టాడు. సమ్మక్క గద్దెలు అక్కడ చూసినావు, సమ్మక్క అయినా కొట్టేసి కోరేలు నువ్వు దేవులైనా కొట్టేసి బంద్ చేసి ఇంట్లో వాళ్ళని కొట్టేసుకో. నమస్తే. ఏం పేరు? అనిల్ కుమార్ యాదవ్. ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం. హుజరాబాద్ ఎక్కడ ప్రాపర్? ఇల్లంతకుంట మండలం, సిరిసిల్ల గ్రామం. ఓకే. ఎట్లా ఉన్నది హుజరాబాద్? ఎట్లా ఉన్నది? ఈటల రాజేందర్ గత 20 సంవత్సరాలు ఇక్కడ గెలిచిండు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. సరే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. సరే, ఓకే. ఇప్పుడు ఫర్దర్గా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎట్లా ఉన్నది? ఈటల లేని లోటు ఏమన్నా కనబడుతుందా జనాలలో? ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే 20 సంవత్సరాలు ఈటల రాజేందర్ ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అత్తరేడు పోతులేని జనాలు వెళ్తుంది. గట్టిగా అనవసరంగా గెలిపించినా అనుకుంటారు జనాలు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ప్రజలు ఏ ఇంటికి పోయినా ఏ గడప పోయినా 10 రూపాయలు సాయం చేసే గుణం ఈటల రాజేందర్ది. ఎక్కడ పోయినా అరే మన బిడ్డడు, మన పిల్లలు మనోళ్ళు అని దగ్గర తీసుకొని చర్య తీసుకొని ఆయన కాలేజీలో ఫీజు కట్టుడో ఏది ఉన్నా చూసుకుంటాడు ఈటల రాజేందర్. అలాంటి వ్యక్తి ఈటల రాజేందర్ని కోల్పోయినామని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు హుజరాబాద్ ప్రజలందరూ కలిసి. సరే, తెలంగాణలో కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నారు. ఎవరైతే బాగుంటుంది ఈ తెలంగాణకి? బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? అందులో ఈటలకి ఇస్తే బాగుంటుందా? అటు ధర్మపురి అరవింద్ ఉన్నాడు, డీకే అరుణ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు బీజేపీలో. ఈటలకి ఇస్తే ఎట్లా ఉంటుంది? ఈటల రాజేందర్కి ఇస్తే ఎట్లా ఉంటాయంటే 20 సంవత్సరాల అనుభవం ఉన్నది, 2 శాఖల మంత్రి చేసిండు, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఈ సీఎం కుర్చీ అంటే సీఎం ఆలోచనలు ఎట్లుంటున్నో నడిపిస్తా అని, మంత్రి పదవి ఉన్నా కూడా ఎట్లా ఆలోచించిండో ప్రతి ఒక్కటి ఆయన తెలుసు, అవగాహన. ఆయనకి ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తెలంగాణలో బీజేపీ వస్తుంది. అదే ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు కదా, కొత్త నాయకునికి ఎట్లా ఇస్తారని కొంతమంది అంటారు. ఈయనకు అనుభవం ఉంది. ఆ తెలంగాణ బిడ్డడు, ప్రజల నాయకుడు. ఎక్కడి తెలంగాణలో ఎక్కడి పోయినా గడప గడప తట్టి వస్తారు అందరు. రాజేందర్ అన్న ఈటల రాజేందర్ వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి, ఉద్యమ బిడ్డ కాబట్టి మంచి ఈయనకు అనుభవం చాలా. ఏ ప్రజలకు ఎట్లా పనిచేస్తే బాగుంటుంది, ఏడికి పోతే బాగుంటుంది అన్నీ తెలిసిన నాయకుడు కాబట్టి ఈటల రాజేందర్ అన్న. ఎందుకంటే అక్కడ అధిష్టానంలో ఎక్కువ మొగ్గు ఈటల రాజేందర్కే చూపిస్తుంది. అంతేనా? ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు కాబట్టి, ఎందుకంటే తెలంగాణలో వ్యక్తి కాబట్టి అంత ప్రతి ఒక్క ఈ స్టేట్ మొత్తం తెలుసు ఈటల రాజేందర్ అంటే. పక్క రాష్ట్రాల్లో తెలుసు, ఎక్కడైనా తెలుసు. కానీ ఈయనకి ఇస్తే కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాగుంటుంది అంతే. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో తగ్గపూర్ కొట్లాడతాడా? ఫస్ట్ దేవులైన ఒట్టేసుడు బంద్ చేయమని, బంద్ చేసి వాళ్ళ ఇంట్లో ఒట్టేవాను. రేవంత్ రెడ్డి దేవులు అంటే ఎందుకు ఎత్తాను? ఇప్పటికే భూకంపం వస్తుంది. కొట్టలేదు భూకంపాలు వచ్చి భూములు అదినే పట్టాడు. సమ్మక్క గద్దెలు అక్కడ చూసినావుగా, సమ్మక్క అయినా కొట్టేసిండు. కోరేలు నువ్వు దేవులైనా కొట్టేసి బంద్ చేసి ఇంట్లో వాళ్ళని కొట్టేసుకో. మొత్తం ఇప్పటికే జనాలు ఘోరంగా పరిస్థితి, జనాల పరిస్థితి. సరే, ఎందుకు గెలిపించినావు 6 గంటలు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. రేపు మాపో ఫ్రీ బస్సు పోతాను సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక. అందుకుంటారు అక్కలు అందరూ అందుకుంటారు. సరే, ఓకే. ఇప్పుడు ఈటల కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈయనకు అధ్యక్ష పదవి ఇస్తే అంటే బీజేపీలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొంచెం ఇప్పుడు ఈటలకు ఇచ్చే ఛాన్స్ ఉందా? మరి తెలంగాణలోనే కమిషనర్లు ఉన్నారు కానీ మావేష్ట భావాజాలం ఉన్నాయి తెలంగాణలో. ఆయన కొంచెం తెలంగాణలో ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలిచిండు. బీజేపీ ఉండే కదా,
ఎక్కడి నుంచి ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఇస్తేనే బై ఎలక్షన్లో గెలిచిండు. అవును. అప్పుడే ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు అంటారు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి కదా. ఆయన అట్లున్నా లేకున్నా బీజేపీకి పనిచేస్తాడు, నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తాడు. కొంచెం పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి అది అంతటి కూడా తెలుసు. ఎందుకంటే ఉద్యమాలలో బాగా పాల్గొన్నాడు. ఎందుకంటే ఎక్కడి పోయినా ఈటల రాజేంద్ర అన్నది తెలియదు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన కష్టం వస్తే చాలా ముందు ఫస్ట్ ముందు తడుతాడు ఈటల రాజేంద్ర. కష్టంలో ముందు ఏదున్నా ప్రతి ఒక్కదానికి ఏదైనా ఇప్పుడు మొత్తానికి ఈటలకి ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అయిపోయింది. కాంగ్రెస్ గ్యారెంటీల మీద కూడా గ్యారెంటీలా ఒకటే రుణమాఫీకి ఎంతమంది రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది అంటున్నా. అంటే 1,00,000 2 లక్షల వాళ్ళకి చేసిండు కదా. ఎక్కడ కొంతమంది చేసిండు, కొంతమంది చేయాలి. అంతేనా? కాలేదా? నేను ప్రభుత్వాన్ని ఎక్కడ నువ్వు ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు కొంచెం ప్రజలలో మంచిగా దూసుకెళ్ళు. ఆరిగా మొత్తం అన్ని అడ్డం వల్ల హామీలు ఇచ్చి మనుషులను ఆశలు పెట్టించాడు. ఇప్పుడు కోడి మన అంటే కోటేశ్వరరావు కోడి పెట్టి ఇట్లా ఎత్తే ముద్ద ఎట్లుంటుంది చూసినావు, కోడి ఆడుతుంటే గట్లే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అంతేనా? రేవంత్ రెడ్డి ఈడ పెరగడం తింటే అబ్బా ముక్కలు ఎప్పుడెప్పుడు తిన్నారని చూస్తుంటారు. సరే, ఇప్పుడు ఈటల అక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచిండు. ఇప్పుడు ఇక్కడికి చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తలేరు కదా. ఇప్పుడు అధ్యక్ష పదవి ఇస్తే మంచిగా ఇక్కడికి వస్తాడు, ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తాడు అనే నమ్మకం మీకుందా? ఉన్నది. వస్తాడు, పక్క వస్తాడు. తెలంగాణ మొత్తం తిరుగుతాడు కాబట్టి హుజరాబాద్ కూడా వస్తాడు. అంటే అధ్యక్ష పదవి ఇస్తేనే బెటర్. అధ్యక్ష పదవి ఈయనకి ఇద్దామని అధిష్టానం కూడా డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. అంతేనా? ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నావు అందరం. అంటే మీరు ఒక అభిమానిగా పార్టీ కార్యకర్తగా ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మీరు కోరుకుంటున్నాం. ఓకే. అధ్యక్ష పదవి ఈయనకి ఇద్దామని అధిష్టానం కూడా డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. అంతేనా? ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నావు. మావేష్ట భావాజాలం ఉన్నాయి తెలంగాణలో. ఆయనకు కొంచెం తెలంగాణలో ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలిచిండు, బీజేపీ ఉండే కదా. ఎక్కడి నుంచి ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఇస్తేనే బై ఎలక్షన్లో గెలిచిండు. అప్పుడే ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు అంటారు. 20 సంవత్సరాలు ఈటల రాజేందర్ ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అత్తరేడు పోతులేని జనాలు వెళ్తుంది. గట్టిగా అనవసరంగా గెలిపించినాం అనుకుంటారు జనాలు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ప్రజలు ఏ ఇంటికి పోయినా ఏ గడప పోయినా 10 రూపాయలు సాయం చేసే గుణం ఈటల రాజేందర్. ఫస్ట్ దేవులైన ఒట్టేసుడు బంద్ చేయవాను, బంద్ చేసి వాళ్ళ ఇంట్లో ఒట్టేవాను. రేవంత్ రెడ్డి దేవుళ్ళు అంటే ఎందుకు ఎత్తాను, ఇప్పటికే భూకంపం వస్తుంది. ఓట్లు భూకంపాలు వచ్చి భూములు అదిగా పట్టాయి. సమ్మక్క గద్దెల కాడ చూసినావుగా. సమ్మక్క అయినా ఒట్టేసిండు. కోరేని నువ్వు దేవులైనా ఒట్టేసి బంద్ చేసి ఇంట్లో వాళ్ళని ఒట్టేసుకో.